ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత, కృత్రిమ కొరత ఏ విధంగా సృష్టించబడదో మీకు అందరికీ కూడా తెలిసిందే. ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇబ్బందులకు గురిచేసి డీజిల్ అంతా కూడా అమరావతి కన్స్ట్రక్షన్ కోసం వాడుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలిసింది. ఏదైతే కూటమి ప్రభుత్వం లేఖ రాసిందో ఆ లేఖ మీద ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో మీకు అందరూ కూడా అర్థమైపోయారు. మీకు పెట్రోల్ డీజిల్ కావాలంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి తెప్పించుకోవడం తప్ప రిటైల్ నుంచి తెప్పించుకోవడానికి వీలు లేదు. ఏదైతే మీరు ఇష్యూ చేశారో జీవో దాన్ని క్యాన్సిల్ చేయండి, వెనక్కి తీసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ వెళ్ళింది. కృత్రిమ కొరత సృష్టించింది కూటమి ప్రభుత్వం. సాధారణ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసింది ఈ కూటమి ప్రభుత్వం. రైతుల్ని ఇబ్బందులకు గురిచేసింది, ఆక్వా రైతుల్ని ఇబ్బందులకు గురిచేసింది. వరి కోతలు కోసే టయానికి డీజిల్ దొరక్క వాళ్ళంతా కూడా అల్లాడిపోయారు. ఇప్పుడు ఇంకో గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల దగ్గర సచివాలయ ఉద్యోగులకి అక్కడ డ్యూటీలు వేశారు. ఏదైతే కృత్రిమ కొరత ఏర్పడిందో మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి డేటా మొత్తం కూడా ఎంట్రీ చేయండి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ఏకంగా పల్నాడు జిల్లాలో ఈ వ్యవహారం నడిచింది. పల్నాడు జిల్లాలో పురపాలక పెట్రోల్ మరియు డీజిల్ బంకుల నిర్వహణలో పర్యవేక్షణ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకి అప్పగించేది కూటమి ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులకి పాపం లాస్ట్కి ఏ గతి పట్టిందో చూడండి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్నాడు పరిధిలోని పెట్రోల్ బంకుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి సచివాలయ సిబ్బందిని నియమించారంట. అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వకుండా అంటారు. ఆ కృత్రిమ కొరతని క్రియేట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం తప్పు కాదంట. పాపం అటువంటి చోట్ల సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి. అక్కడ ఎక్కువ మాట్లాడితే ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరగబడతారు. పెట్రోల్ బంకుల నిర్వహణ, పర్యవేక్షణ మరియు భద్రతా చర్యలను ఈ సిబ్బంది చూసుకోవాల్సి ఉంటుందంట. నియామకాలు కూడా బాగా చేశారు. ఎం దేవేందర్ ఇమ్యూనిటీ సెక్రటరీ అంట. తర్వాత రాత్రి సెక్రటరీ, రాత్రిలో చూసుకోవడానికి శివ అంట. ప్లానింగ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ వంటి వారికి వివిధ బంకుల్లో బాధ్యతలు కూడా అప్పగించింది కూటమి ప్రభుత్వం. ఇది పల్నాడు జిల్లా పరిధిలో జరిగినటువంటి తాజా పరిణామాలు. అంటే సచివాలయ ఉద్యోగులకి పెట్రోల్ బంకుల్లో నిర్వహణ డ్యూటీలు కూడా వేసేశారు. ముందు సచివాలయ ఉద్యోగుల్ని ఏ విధంగా వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా చూశారు. వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు, లేకుండా చేశారు. ఇంకా సచివాలయ వ్యవస్థ దీన్ని కూడా ఏదో ఒక విధంగా నిర్వీర్యం చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు, కానీ అది కాలేకపోతుంది. లేకపోతే ఈ సమయానికి ఎత్తి లేపేసేవారు దాన్ని కూడా. ఎనీహౌ వీళ్ళే కృత్రిమ కొరత సృష్టిస్తారు. వీళ్ళే మళ్ళీ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర కాపలా పెడతారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు పెట్రోల్ డీజిల్ కొరత, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉంది. అక్కడ తప్ప మీద ఎక్కడ కానీ లేదు. మళ్ళీ వీళ్ళు చెప్తారు మేము 40 years ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాం, ఇంకేవో పెద్ద పెద్ద ప్రకల్పాలు బాగుతుంటారు. ఇంకా ఏఐ సృష్టించింది మేమే, హైదరాబాద్ని కట్టింది మేమే, కంప్యూటర్ని సృష్టించింది మేమే, అన్నిటికీ మేమే ఆద్యులం. కానీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మాత్రం కొరత వస్తుందని చెప్పేసి ముందుగానే దాన్ని మాత్రం విజువలైజ్ చేయలేకపోయారు. అది మా దౌర్భాగ్యం.